ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఉన్నప్పుడే ఈ పిఎంపీలు ఆర్ఎంపీల సమస్య ఒక్కసారి అట్లా తెర మీదకి సీరియస్ నేచర్తో వస్తే ఆ రోజు స్వయంగా ఆయన ప్రొఫెషనల్గానే ఒక డాక్టర్ కనుక ఈ ఇష్యూకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏముందో గ్రహించి ఆ రోజు ఒక 14 మందితో కమిటీ వేశారు. ఆ కమిటీలో మీరు కూడా ఒక మెంబర్గా ఉన్నారు. అసలు ఆ రోజు జరిగింది ఏంటిది, దాని తర్వాత జీవో ఎందుకు వచ్చింది, జీవో ఫాలోఅప్గా ఏం జరిగింది, అది లాజికల్ ఎండ్ దాకా రాకుండా మధ్యలోనే ఎట్లా ఆగిపోయింది, ఆ రోజు మీరు కమిటీ మెంబర్గా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇప్పుడు ఆ రోజు వీళ్ళందరూ డిమాండ్ చేసి మాకు ఒక గుర్తింపు కావాలని అడగడం జరిగింది. సో రాజశేఖర రెడ్డి గారు మీరు అన్నట్టు ఆయనే డాక్టర్ కాబట్టి ఇవన్నీ కోర్టు చట్టాలు, అంతకుముందు హైకోర్టు తీర్పులు ఇవన్నీ కూడా చూసి దీన్ని ఎట్లా తీసుకెళ్ళాలి. ఎందుకంటే మీరు ఇంతకుముందు అన్న ఆర్ఎంపీ అంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అనుకోండి. ఈ దేశంలో చట్టాల ప్రకారం రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అయ్యి ఉండాలి అంటే ఇప్పటి ఎంబీబీఎస్ పూర్తి చేసిన వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి, వాళ్ళే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అవుతారు. అదే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికి కూడా తెలుసు. కాబట్టి దీన్ని ఏం చేద్దాం ఏమిటి అని కూర్చోబెట్టి ఆయన మాట్లాడి ఈ 14 మంది కమిటీ వేసి దీనికి ఎట్లా ఒక సొల్యూషన్ చూద్దామని. సో ఈ చర్చలన్నీ జరిగినాయి, రాజశేఖర రెడ్డి గారితో జరిగినాయి. ఆయన ఆ రోజు సీఎంగా ఉండి కూడా చాలా టైం ఇచ్చి కేటాయించారు. మేము కూడా కూర్చొని అనేక అంశాలు చర్చించిన తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్లో ప్రజా ఆరోగ్యం కాపాడబడాలంటే కేవలం డాక్టర్ల ఒకళ్ళ ద్వారానే సాధ్యం కాదు. ఎందుకంటే డాక్టర్స్ సంఖ్య అనేది చాలా తక్కువ. అమెరికాలో 1000 మంది డాక్టర్లకి, అది 1000 మంది ప్రజలకి 2.5 డాక్టర్లు ఉంటేనే అక్కడ ఇంకా డాక్టర్ సంఖ్య సరిపోవట్లేదు. ఇంకా హెల్త్ పెరగాలంటే ఇంకా డాక్టర్ సంఖ్య పెరగాలనుకుంటున్నారు. క్యూబా లాంటి దేశాలు డాక్టర్స్ని విపరీతంగా ట్రైన్ చేసి ఇతర దేశాలకు పంపే వాళ్ళు కూడా మా దేశంలో ఇంకా డాక్టర్స్ పెంచుకోవాలనుకుంటున్నారు. ఈవెన్ మనలాంటి దేశాలు బాగా అంటే జనాభా ఎక్కువ ఉన్న 140 కోట్లు అంటే మనతో పాటు ఉన్నది చైనా కూడా ఈ విషయంలో వాళ్ళకి 1000 మందికి 2 మంది 2 డాక్టర్ల కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నా కూడా వాళ్ళు ఇంకా సంఖ్యను పెంచుకోవాలి ప్రయత్నం చేస్తున్నారు. సో ఒక డాక్టర్స్ మీదనే ఈ మొత్తం అన్ని దేశాల్లో కూడా సిస్టమ్ ఆధారపడలేదు. పారామెడికల్ స్టాఫ్ ఉంటారు, ఇతర అంశాలు ఉంటారు, ప్రజారోగ్యం కాపాడబడాలంటే. ముఖ్యంగా మన దేశానికి వచ్చినప్పుడు మేము ఆ రోజు స్టడీ చేసిన దాంట్లో వచ్చింది ఎక్కువ భాగం ఈ ఎంబీబీఎస్ డాక్టర్లు కానీ లేకపోతే మన క్వాలిఫైడ్ డాక్టర్స్ అందరూ పట్టణాల్లో ఎక్కువ శాతం ఉండడం, గ్రామీణ ప్రాంతాలకు అందుబాటులో లేకపోవడం, ట్రైబల్ ప్రాంతాలకు అసలు అందుబాటులో లేకపోవడం ఒక భాగం అయితే, అసలు ఇదంతా చూసినప్పుడు మనకి హెల్త్ సెకండరీ అండ్ టెర్షరీ, సెకండరీ హెల్త్ కేర్, సెకండరీ హెల్త్ కేర్కు మాత్రమే డాక్టర్స్ అందుబాటులో ఉండడమో లేకపోతుంది. కానీ ప్రైమరీ హెల్త్ కేర్కి వచ్చేసరికి డాక్టర్ల అవైలబిలిటీ అనేది చాలా చాలా తక్కువ ఉంది, మినిమల్. అసలు పిహెచ్సిలో ఇప్పటికీ చాలా పిహెచ్సిలో డాక్టర్ లేకుండా వేకెన్సీ పోస్టులు ఉన్నాయి, కనపడదు. ఎందుకంటే సరే అది డాక్టర్స్ వైపు నుంచి ఎంబీబీఎస్ చదివిన వాళ్ళ డిమాండ్ వాళ్ళకు ఉంది. మాకు శాలరీస్ సరిపోను, అక్కడ ఫెసిలిటీస్, మా పిల్లల చదువులు ఇవన్నీ వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయి. సో అట్లా వెళ్ళాలంటే ఇవన్నీ కూడా చేయాలని గవర్నమెంట్ అన్నారు, గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్, అదే ఒక భాగం. కానీ ఇక్కడ ఈ పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యం కాపాడబడాలి. ప్రైమరీ హెల్త్ కేర్ ముఖ్యంగా ప్రైమరీ హెల్త్ కేర్లో ప్రజారోగ్యం కాపాడబడాలంటే మనం ఒక ప్రయత్నం దీంట్లో ఏం చేయొచ్చు అని ఆలోచించి అప్పుడు చేసింది ఏంటంటే గవర్నమెంట్ కమ్యూనిటీ పారామెడిక్ అనే పేరుతో వీళ్ళందరికీ ఎవరైతే అప్పుడు ఈ ప్రైవేట్ వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో అనుభవ వైద్యులుగా, వీళ్ళందరికీ కూడా కమ్యూనిటీ పారామెడిక్స్గా ఒక ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ ట్రైనింగ్ ఏ రకంగా ఉండాలి, ఏమేమి సిలబస్ ఉండాలా, ఎన్ని గంటల ట్రైనింగ్ ఉండాలి, ఇవన్నీ మేము చర్చ చేసి మీరు అన్న క్వాలిఫికేషన్ ఏముండాలా, ఎన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వచ్చు, ఇలా చాలా లోతుగా ప్రతి చిన్న పాయింట్ కూడా ఆ రోజు చర్చ చేశాను. ఆ కమిటీలో ఈ క్వాలిఫైడ్ డాక్టర్ల రిప్రజెంటేషన్ కూడా ఉంది. ఆ కమిటీలో అంటే ఆ రోజు నేను అన్ని రకాల ఇప్పుడు మెడికల్ హెల్త్ ఆఫీసర్స్ ఉన్నారు, తర్వాత మన ఏపీ ప్రైవేట్ ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా, ఏపీ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ రిప్రజెంటేటివ్ ఉన్నారు, అట్లాగే ఆనాటి ఏపీ మెడికల్ కౌన్సిల్ రిప్రజెంటేటివ్ ఉన్నారు, ఐఎంఏ రిప్రజెంటేటివ్ ఉన్నారు. సో అందరం మేము డాక్టర్స్గా ఉన్నవాళ్ళు, అంటే ఈ మెడికల్ కౌన్సిల్లో అదే మన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు అధికారులు ఉన్నారు, డాక్టర్స్గా వివిధ అసోసియేషన్స్ వాళ్ళు ఉన్నారు, ఎన్జిఓస్గా మేము ఉన్నాం. మేమందరం కూర్చొని ఆర్ఎంపీస్ పిఎంపీస్ వీళ్ళు ఎవరు లేరు, అకాడమిక్ అండ్ అడ్వైజరీ కమిటీ కింద మమ్మల్ని ఫామ్ చేసినప్పుడు మేమే కూర్చొని ఇవన్నీ మాట్లాడి అంశాలన్నీ చేసి వీటిని ఈ పద్ధతుల్లో ట్రైనింగ్ ఇవ్వాలని ఆ సిలబస్ కూడా కొంతమంది డాక్టర్స్తో మాట్లాడి, డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు లాంటి వాళ్ళు అంతకుముందే వారు ఆర్ఎంపీ పిఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చున్నారు రాష్ట్ర వ్యాప్తంగా.
అట్లాగే వాళ్ళ అనుభవాలు, సిలబస్, ప్రతిదీ CDs తయారు చేసి, బుక్స్ ప్రింట్ చేసి, అవన్నీ చేసి దానికి తగ్గట్టు అన్ని రకాలుగా ఏ నిబంధనలు ఉండాలి, ఏముండాలి అనేది మొత్తం ఆ రూల్స్ అన్ని ఫామ్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఆ తర్వాత 1273 జీవో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చి ఆ ట్రైనింగ్కి వీళ్ళందరికీ ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే ట్రైనింగ్కి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో సుమారుగా PMP RMPలు ఎంతమంది ఉంటారని మీ అంచనాకు వచ్చింది? ఆ రోజుకి నాకు తెలిసి అంత ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళు అప్లై చేసుకున్నది 30,000 నుంచి 40,000 అనుకుంటారు. ఓకే. ఆల్రెడీ అంటే ఆ రోజు ఫీజు కూడా, అంటే వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకోవడానికి అప్లికేషన్ ఫీ కూడా గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసి 200 రూపాయలు ఫీజు పే చేసి పారామెడికల్ బోర్డు దగ్గర. అసలు వాస్తవంగా ఏంటంటే ఇష్యూ ఏంటంటే ఇప్పుడు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు డాక్టర్స్, హాస్పిటల్స్ అవి చూసుకున్నారు. వీళ్ళు వచ్చే పరిధి ఏంటంటే పారామెడికల్ బోర్డు కంట్రోల్కి వస్తారు. పారామెడికల్ బోర్డు, పారామెడికల్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ నడుపుకోవాలి. ఇప్పుడు ఏవైతే వీళ్ళు అన్నారో ఆ గైడెన్స్ అన్నీ ఉన్నాయి, వాళ్ళు ఏ పనిలో చేయాలి అవి ఉన్నాయి, అవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తూ ఉందంటే కొంతమంది వాటిని ఉల్లంఘిస్తున్నారు. 300, 400, 500 మంది ఇప్పుడు ఇన్ని వేలలో ఎక్కడో దగ్గర ఉన్నారు, వాళ్ళు ఉల్లంఘిస్తున్నారు. అంటే ఉల్లంఘించే వాళ్ళ మీద కదా చర్యలు తీసుకోవాలి. ఏదైనా ఉల్లంఘిస్తే ఎక్కడ ఉల్లంఘించారు, ఎట్లా జరిగింది, ఏమిటి అనే దాని మీద అవి తీసుకోవాలి. చట్ట ప్రకారం ఏమేమి తీసుకోవాలి, కోర్టులు అవి ఉంటాయి, అవి తీసుకోవాలి. కానీ మొత్తమే అందరినీ పొద్దున నిజంగా తెలంగాణ 3,000 మందికి అంటే 12,900 మందికి ఆల్రెడీ గవర్నమెంట్ ట్రైనింగ్ ఇచ్చింది. సర్టిఫికెట్ ఇవ్వకపోతే అది గవర్నమెంట్ పొరపాటు. సో ప్రభుత్వ పొరపాటుకి ఎవరు బలి కావాలి? అటు ప్రజలు బలి కావాలన్నా, ఇటు వీళ్ళు బలి కావాలన్నా, ఎవరు బలి కావాలి? అది ఉంది. సో ఆ టైంలో ఇప్పుడు ఏమైంది, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తన ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా ఆ 2009లో ఏదైతే జీవో ఇచ్చారో ఆ చట్ట ప్రకారం మేము వీళ్ళకి శిక్షణ ఇస్తామని చెప్పాము. సో అందువల్ల శిక్షణ ఇచ్చి ట్రైన్ చేసి డాక్టర్లను పంపించి ప్రజారోగ్యం కాపాడాలి. అసలు చైనా లాంటి దేశాలు బేర్ ఫుడ్ డాక్టర్ల పేరుతో ట్రైనింగ్ ఇచ్చి పంపినాయి జనాల్లోకి. సో అట్లా మనము ప్రజలందరికీ ఇలాంటి శిక్షణ పొంది వీళ్ళని ఆ శిక్షణ ఇచ్చి మీకు ఇచ్చిన శిక్షణ ఇది, ఈ పరిమితుల్లో మీరు చెయ్యండి, ఇదే కంట్రోల్ చేసుకోవాలి అని అనొచ్చు కదా. అట్లా చేయాలి. ఇప్పుడు ఉల్లంఘనలు అంటే చట్టం ఉన్న తర్వాత ఉల్లంఘనలు చాలా ఉంటాయి కదా. ఇప్పుడు మొన్న హోటళ్ళ మీద దాడి చేశారండి హైదరాబాద్ నగరంలో. పోయిన తర్వాత అక్కడ చాలా ఉల్లంఘనలు దొరికినాయి. హోటళ్ళని బంద్ చేయమంటావా మనం? ఎవరైతే ఉల్లంఘించారో అక్కడ చర్యలు తీసుకుంటారు. సో మీరు దాడులు చేస్తే చాలా చోట్ల ఉల్లంఘన దొరుకుతాయి. దేశంలో ఉన్న పరిస్థితి అది. మనం చట్టాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయాలి, భారత రాజ్యాంగాన్ని కాపాడాం. ఇప్పుడు అంతేందుకు అంటే నేను చర్చ ఇటు అటు వాళ్ళకి వర్షన్ కాదు, కానీ ఒక ప్రజారోగ్య కార్యకర్తగా నాది మెడికల్ మాఫియా మీద నాకు చాలా పెద్ద దాడి ఉంది. స్పూరియస్ డ్రగ్స్ మీద మేము మొదటి నుంచి మాట్లాడుతున్నాం. జన విజ్ఞాన వేదికనే ఒక పెద్ద పుస్తకాలు వేసింది, మందుల మారణాయుధాల అని. అసలు వీళ్ళు రాస్తున్న మందుల కంపెనీలు తయారు చేస్తున్నాయి, వాటి వల్ల జరుగుతున్న నష్టాల గురించి చాలా చర్చ జరగాలి. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ మీద మన సినిమాలు చూసినాం, లేదా రకరకాల అంశాలు చూసినాం. సో ఇవన్నీ కూడా ప్రజారోగ్య వ్యవస్థలో చర్చ కింద వస్తాయి కదా. మీరు ఏం చేస్తున్నాం, ఎంతసేపు వీళ్ళనేదో టెర్రరిస్టుల కింద, లేకపోతే వీళ్ళేదో మాఫియాల కింద చూస్తున్నాం తప్ప అస్సలు లక్షల కోట్లు దోచుకునే వాళ్ళని మనం ఎక్కడ పెడుతున్నాం? కొన్ని దేశాల్లో నిషేధించబడ్డ మందులు, లేదా వాళ్ళు అసలు పక్కన పడేసిన మందులు ఇక్కడ వాడబడుతున్నాయి. మనము మెడికల్ దాంట్లో ఎన్ని నామ్స్లో ఉండాలి, ఏ విధంగా ప్రజారోగ్యం గురించి చర్చ చేయాలి, ఇవన్నీ చేయకపోతే ఇటు వీళ్ళు లేక అటు వాళ్ళు లేక MBBS డాక్టర్లు అందుబాటులో లేరు, కనీసం కొద్ది గొప్ప అనుభవం ఉన్న వీళ్ళు లేరు. ఇక జనం ఏడికి పోవాలా? నాటుమోటు వైద్యాల దగ్గరికి, మంత్రగాళ్ళ దగ్గరికి, తాయెత్తుల దగ్గరికి అక్కడికి పోవాలా? ఉన్న వాళ్ళని మనం ట్రైన్ చేసుకుని వాళ్ళని సైంటిఫిక్గా ఒక ట్రైనింగ్ ఇచ్చి ఇగో ఈ సిలబస్ ఉంది, దీని ప్రకారం మీరు నడపాలని తయారు చేసుకుందామా? లేకపోతే వీళ్ళందరినీ మూసేస్తాము, మేము పట్టణాలు వదిలిపెట్టి రాలేము. ఇప్పుడు MBBS డాక్టర్లకు వచ్చిన పెద్ద సమస్య ఏంది? లక్షల రూపాయలు అక్కడ ఖర్చు పెడతా ఉన్నారు. తర్వాత ఈ మధ్య ప్రైవేట్ కాలేజీలు వచ్చిన తర్వాత క్యాపిటేషన్ ఫీజులు, అక్కడ కోట్లు పెట్టాల్సి వస్తుంది ఒక సీట్ సంపాదించుకోవడానికి. ఇప్పుడు ఇది అన్ని చేసిన డాక్టర్ ఏం ఆలోచిస్తూ ఉన్నారు? నేను మళ్ళీ ఎట్లా సంపాదించుకోవాలంటే నేను పోయి ఆదిలాబాద్ ఉట్నూరులో, లేకపోతే ఆసిఫాబాదో జైనూరు మండలానికి పోయి ఆ జైనూరు మండలంలో ఉండే లచ్చగూడలో నేను ప్రాక్టీస్ చేస్తానా? లేదా మార్లవాయిలో ఎక్కడో అదేంది బ్రిటన్ నుంచి వచ్చిన ఎమండాఫ్ పోయి ఉంటాడు, కానీ మనం చదువుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి క్వాలిఫైడ్ వాళ్ళు ఉండగలుగుతారా? లేనప్పుడు ఈ మధ్యలో ఎవరు సఫర్ కావాలి?